ఆ అమ్మాయి రామాయణంలో ఇన్ఫర్మేషన్ తన లైఫ్కి కేసుకి కంపేర్ చేసి చాలా తెలివిగా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుని కేసులో గెలిచింది మేడం. ఆ అమ్మాయికి రామాయణం ఇచ్చి ధైర్యం చెప్పింది మీరేనని తెలిసింది. రియల్లీ గ్రేట్ జాబ్ మేడం. అందుకే కంగ్రాచులేట్ చేయడానికి కాల్ చేశాను మేడం. ఓ థ్యాంక్ యూ సో మచ్. మేడం, అసలు మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? మన జీవితంలో ఏ సమస్యకైనా పరిష్కారం రామాయణంలోనే ఉంటుందని నా నమ్మకం. దేవుడు మనిషై మనసుల్ని కదిలించిన కావ్యం రామాయణం. అలాంటి రామాయణం మానవ జీవితంలో కష్టాలు తీర్చడమే కాదు, ఎదురు నిలబడి పోరాడొచ్చు. ధైర్యంగా నిలబడే వాళ్ళకి గెలవడం ఈజీ అని రాముడు సీతమ్మతో సహా రామాయణంలో అన్ని పాత్రలు నిరూపించాయి. ఆ అమ్మాయిని కూడా అలా మోటివేట్ చెయ్యాలని రామాయణం ఇచ్చాను. మీరింత గొప్పగా ఆలోచిస్తారు కాబట్టే అందుకే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. మీ దగ్గర పనిచేసేవాళ్ళు కూడా ఆ స్థాయిని కాపాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మధుసూదన్ గారు. థ్యాంక్ యూ మేడం. ఉంటాను. వాణి కేసులో గెలిచిందని మీ డాడీకి చెప్పు తేజ. పాపం చాలా ఎమోషనల్ గా వెయిట్ చేస్తున్నారు కదా. తను గెలుస్తుందని ముందు నుండే నాకు తెలుసు. మీ అమ్మలా అనుమాన పడలేదని చెప్పు తేజ. అనుమానం వాణి మీదే గాని మీ అందరి నమ్మకం మీద కాదు. లాయర్ని పెడితే ఆ శ్యామల మళ్ళీ ఏం ఇష్యూ క్రియేట్ చేస్తుందోనని ఆలోచించి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం రామాయణం చేతికిచ్చాను. తన గెలుపుకి నేనొక కారణం అయ్యానని చెప్పు తేజ. ఇప్పుడు గొప్పలు పోవడం కాదు, మనం మాట్లాడకపోయుంటే మీ మేడం కనీసం ఈ సహాయం కూడా చేసేది కాదని గుర్తు చేయి తేజ. మంచి జరిగినప్పుడు అభినందించకపోయినా పర్వాలేదు, కానీ ఇలా అనుమానించటం అవమానించటం ఎందుకు? ఈ రోజును చూసి నిన్నని, భవిష్యత్తును తలుచుకొని గతాన్ని మర్చిపోయే మనిషిని కాదని చెప్పు. గతంలో జరిగిన తప్పు నన్ను, నా తత్వాన్ని ఎప్పటికీ మార్చలేదు. ఏదీ మర్చిపోవద్దు. అన్నీ అలా మనసులోనే దాచుకొని దూరంగానే ఉండమని చెప్పు. ఓ మై గాడ్, 2 హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ల మధ్య గాలిపటంలా ఉంది నా పరిస్థితి. వీళ్ళిద్దరూ మళ్ళీ అందంగా డైరెక్ట్గా ఎప్పుడు మాట్లాడుకుంటారో ఏంటో. దేవుడా. అవును, కేసు గెలిచిన తర్వాత కూడా రాహుల్ ఇంటికి రాకుండా ఏం చేస్తున్నాడు? ఐల్ కాల్. అన్నయ్య. హలో, చెప్పన్నయ్య. రాహుల్, కంగ్రాట్స్ రా. ఎలాగైతేనేం ఆ సీతారాముల దయతో అనుకున్నది సాధించారు. థ్యాంక్స్ అన్నయ్య. అవును, అప్పుడే మీకెలా తెలిసింది ఈ విషయం? అంటే నువ్వు చెప్పకపోతే తెలియదు అనుకున్నావా? మ్యామ్కి ఎవరో లాయర్ ఫోన్ చేసి కంగ్రాచులేట్ చేశారు. మ్యామ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారా. అవునా, గ్రేట్. సరే సరే, తొందరగా రండి. ఓకే, ఐ విల్ సీ యూ ఫర్ ద లంచ్. సరసు, నీ కళ్ళు తిరుగుతున్నాయేమో గానీ నాకైతే Cloud9 లో ఉన్నట్టుంది. చాలా సంతోషంగా ఉంది. యు నో వాట్, మేడంకి నువ్వు కేసు గెలిచావని తెలిసింది.
ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడే అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు. అవునా రాహుల్ బాబు? యా సరసు, నీ ఆర్గ్యుమెంట్స్, మాటలు, లాజిక్స్, ఎక్స్ప్రెషన్స్, ఓ మై గాడ్, ఒక్కొక్కటి చూస్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. సారీ, అదే వెంట్రుకలు ఇలా పైకి లేచాయి. రామాయణం మనకింత హెల్ప్ చేసింది. యు ఆర్ సో ఆసమ్ సరసు. సూపర్ సూపర్ అంటే సూపర్. అమ్మగారి ఆలోచన మీరు రాత్రంతా నా బుర్రలోకి ఎక్కేలా చేశారు. సరసు, ఈరోజు మేడం కూడా ఈ కోర్టులో ఉండుంటే నిన్ను, నీ మాటల్ని, నీ టాలెంట్ని చూసి సూపర్గా ఇంప్రెస్ అయ్యేవాళ్ళు తెలుసా? రాహుల్ బాబు, ఈరోజు గెలుపులో అందరికీ నా గొప్పతనం కనిపిస్తుంది. భర్తగా నన్ను గెలిపించడానికి మీరు పడిన కష్టం నాకు ఒక్కదానికే తెలుసు. రాత్రంతా నా కోసం మెలకుగా ఉండి ఈ రామాయణం చదివి వివరించారు. మీరు చెప్పిన పదాలు మాటల్లో గుర్తుపెట్టుకుని చెప్పానే తప్ప నా ఒక్కదాని వల్ల అయ్యే పనా ఇది? నాది కాదు, ఇది మీ గెలుపు. కాదు సరసు, మన గెలుపు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. పద, మేడం ముందు నీ విజయం గురించి మాట్లాడాలి. పద పద. అక్క, ఈ రామాయణం సాక్షిగా నన్ను గెలిపించినందుకు చాలా కృతజ్ఞతలమ్మా. మీ ఆశీర్వాదం నాకు 1000 ఏనుగుల బలమై నా మీద పడిన నిందని నీటి బుడుగుని చేసింది.
ఓడిపోతానేమో అన్న దానికన్నా మీ ఎదురుగా నిలబడే అర్హత ఎక్కడ కోల్పోతానో అన్న భయం నాకెక్కువగా ఉందమ్మా. ఆ భయమే తెలియని ధైర్యమై ఈ ఇంటికి తిరిగి తీసుకొచ్చిందమ్మా. నువ్వేం నేరం చేయలేదు కాబట్టి. వాట్? ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకున్న ఇడియట్కి, పెళ్ళనే బంధాన్ని అపహాస్యం చేసిన వాడికి జస్ట్ 6 years జైలా? తేజ, కొత్త లాయర్ని అపాయింట్ చేసి కేసు రీఓపెన్ చేయించు. వాడికి ఇంప్రెస్మెంటే కాదు, లైఫ్ టైం శిక్ష పడాలి. ఓకే మ్యామ్. భారతీయ సంప్రదాయంలో పెళ్ళంటే ఎంతో గౌరవంగా, గ్రాండ్గా ఉండాలి. పెళ్లిలో ప్రతి వేడుక ఒక పద్ధతిగా, పర్పస్ ప్రకారంగా జరుగుతుంది. మన ఇండియన్ కల్చర్ వరల్డ్ హెరిటేజ్లో టాప్ ప్లేస్లో ఉండడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మ్యారేజే. అంత గొప్ప పెళ్లిని స్వార్థం కోసం యూజ్ చేసుకునే రాస్కెల్స్ని, పెద్దలకి ఇష్టం లేకుండా సీక్రెట్గా పెళ్లి చేసుకునే ఫూల్స్ని చాలా సీరియస్గా పనిష్ చేయాలి. షూట్ ఇట్ సైట్ ఆర్డర్ ఇచ్చినా తప్పులేదు. రాహుల్, వాట్ యు సే? ఐమ్ కరెక్ట్? యా మేడం. ఏంటి రాహుల్, ఏమైంది? ఎందుకు టెన్షన్ ఫీల్ అవుతున్నా? అది టెన్షనే లేదు మ్యామ్. రాహుల్కి మధ్య వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయింది. మేబీ దానివల్లే అనుకుంటా. ఈజ్ ఇట్ ట్రూ రాహుల్? యా మేడం, మొన్న ఇష్యూ అయినప్పటి నుంచి నాకు కొంచెం టెన్షన్గా ఉంది మేడం. నేను వచ్చేసాను కదా, నీ టెన్షన్ ప్రెషర్ అంతా తగ్గిపోతుంది. ఐ విల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్. యు జస్ట్ గో ఆఫ్. ష్యూర్ మేడం. నీ తప్పు లేదని కోర్టు చెప్పింది. యథావిధిగా పనులు చేరు. నీ వైపు ఎవ్వరూ వేలెత్తి చూపించనంత జాగ్రత్తగా ఉండాలి. భారతీయ సంప్రదాయంలో పెళ్ళంటే ఎంతో గౌరవంగా, గ్రాండ్గా ఉండాలి. అంత గొప్ప పెళ్లిని స్వార్థం కోసం యూజ్ చేసుకునే రాస్కెల్స్ని, పెద్దలకి ఇష్టం లేకుండా సీక్రెట్గా పెళ్లి చేసుకునే ఫూల్స్ని చాలా సీరియస్గా పనిష్ చేయాలి. షూట్ ఇట్ సైట్ ఆర్డర్ ఇచ్చినా తప్పులేదు. పెళ్లి విషయంలో అబద్ధం చెప్పినందుకే మేడం అంత సీరియస్ అవుతుంటే, ఆల్రెడీ పెళ్లి చేసుకుని నిజాన్ని దాస్తున్న నా గురించి తెలిస్తే ఏమనుకుంటారో. ఓ గాడ్, ఇంకెన్ని రోజులు ఇలా భయపడుతూ ఉండాలి? సరసుకి నాకు పెళ్ళైన విషయం ఇంకెంతకాలం దాచాలి? మ్యామ్ అన్న మాటల గురించేనా ఈ టెన్షన్ అంతా? అవునన్నయ్య, ఒక సొల్యూషన్ దొరికే వరకు ఈ టెన్షన్, టార్చరు తప్పు. మేడంకి ఇండియన్ మ్యారేజ్ మీద గౌరవం, ఆ వెధవ చేసిన పనికి కోపం,
ఆ రెండూ కలిపి నాకే రిఫ్లెక్ట్ అయినట్టు అనిపించింది అన్నయ్య. ఏదో నాకే వార్నింగ్ ఇస్తున్నట్టు భయం వేసింది. ఈ ఇంట్లో మంచి జరిగినా చెడు జరిగినా ఐదర్ నేను సరసో ఇద్దరిలో ఎవరో ఒకరు ఎఫెక్ట్ అవుతున్నావు. నువ్వే ఇలా అంటే పాపం అవుట్ హౌస్లో ఒంటరిగా ఉంటున్న సరస్సు ఇంకెంత బాధపడుతుందో ఆలోచించావా? తెలుసన్నయ్య, సరస్సుకి ఏం సమాధానం చెప్పాలో ఎలా కన్సోల్ చేయాలో తెలియక నేను తన దగ్గరికి వెళ్ళలేదు. రాహుల్, నీకు ముందే చెప్పాను కదరా, మీ పెళ్లి చేసిన ఆ దేవుడే మీకు ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటాడు. దట్ ఈస్ ద డెస్టినీ. మ్యామ్ కోపం మధ్యలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ స్టామ్ ఇన్ ద కాఫీ కప్ రా. ముందుగా కాస్త భయపెట్టినా తర్వాత అవన్నీ కామ్ అయిపోతాయి. ఏదో ఒకరోజు మ్యామ్కి నిజం తెలిసినా ఏ ప్రాబ్లం అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచించు. అంతకు మించిన బెటర్ ఆప్షన్ లేదు. సరే అన్నయ్య. ఓకే దెన్, ఆలోచించడం ఆపి నిద్రపో. ఇప్పటికే బాగా లేట్ అయింది. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్ రాహుల్. సరసు, नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते। नमस्ते गरुडारूढे डोलासुरभयङ्करे सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते। రాహుల్ బాబు, రాహుల్ బాబు, మీరేంటి ఇంత పొద్దున్నే? టైం ఎంతైందో తెలుసా మీకు? మేడం కోసం తప్పలేదు సరసు. ఆ, అంటే అమ్మగారు ఎక్కడికైనా వెళ్తున్నారా? నేను చెప్తుంది ఆ మేడం గురించి కాదు, ఈ సరసు మేడం గురించి. నా గురించా? ఎందుకు రాహుల్ బాబు? చెప్తాలే గానీ నీ పూజ అయిపోయిందా? ఆ, ఇక్కడ కాదు, రా చెప్తా. ఆ, రాహుల్ బాబు, చెప్పండి రాహుల్ బాబు. ఇది ఇవ్వడానికి వచ్చారు రాహుల్ బాబు? ఇవ్వడానికే కాదు, నువ్వు సొంతంగా చదివి అర్థం చేసుకునే రోజు తొందరలోనే రావాలని చెప్పడానికి వచ్చాను. ఎందుకు రాహుల్ బాబు అలా అంటున్నారు? రాత్రి మేడం పెళ్లి గురించి ఎంత ఫైర్ అయ్యారో నువ్వు విన్నావు కదా. అవును రాహుల్ బాబు, నాకైతే చాలా భయం వేసింది. రాత్రి నిద్ర కూడా పట్టలేదు. నా పరిస్థితి కూడా అదే సరసు. అలాంటి ప్రమాదం రాకూడదంటే నువ్వు బాగా చదువుకోవాలి. మేడం మన పెళ్లిని ఒప్పుకోవాలన్నా, ఏ సమస్య రాకూడదన్నా నువ్వు బాగా చదవడం తప్ప వేరే దారి లేదు సరసు. అవును రాహుల్ బాబు, నిజమే. చదువు విలువేంటో ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను శ్రద్ధగా చదువుకుంటా. బావ షూస్ లోపల లేక బావ ఇక్కడ లేక కొంప తీసి జాగింగ్కి వెళ్ళాడా? లేదే, ఎప్పుడు ఇంత ఎర్లీగా వెళ్ళడు. మరి ఎక్కడున్నాడు? సరసు, ఈరోజు మనం స్కూల్కి వెళ్దాం. అక్కడ నీకు ఈరోజు ఎగ్జామ్ పెడతారు. అదే పరీక్ష పెడతారు. ఆ, పరీక్ష ఏంటి రాహుల్ బాబు ఇది? ఈ రోజే బడికి వెళ్ళమని అప్పుడే పరీక్ష అంటారేంటి? ఇది జస్ట్ పేరుకే పరీక్ష. అన్నీ నువ్వు చదువుకున్నవి నేర్చుకున్నవే ఉంటాయి. చాలా సులువుగా ఉంటుంది. నువ్వు బాగా రాస్తే నిన్ను పై క్లాస్కి, అదే పై తరగతులకి పంపిస్తారు. పై తరగతులుగా అంటే చదవకుండానేనా? అవును సరసు. అయితే రాసేస్తాను రాహుల్ బాబు.
రాహుల్ బాబు, అంటే అన్నీ నాకు తెలిసినవే ఉంటాయి కదా. అవును, రాహుల్ బాబు ఎవరైనా చూస్తారు. ఈ టైంలో ఎవరు రారలే సరసు. ఒకవేళ అవుట్ హౌస్లో త్వరగా రెడీ అవ్వు, స్కూల్కి వెళ్దాం. అలాగే రాహుల్ బాబు. సరసు, నన్ను పిలిచావా? లేదు రాహుల్ బాబు. ఆ, మరేంటి నాకు పిలిచినట్టు అనిపించింది? మ్మ్. మీకు అలాగే అనిపిస్తుందిలేండి. వెళ్తాను సరసు. గుమ్మం అటువైపు ఉంది. మరి నువ్వేమో ఇటువైపున ఉన్నావు కదా.